జగన్ పిఏ దగ్గర నుంచి జగన్ ఆఫీస్ బాయ్ వరకు వెళ్ళిపోయింది. జగన్ ఆఫీస్ బాయ్‌ని కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. జగన్ ఆఫీస్ బాయ్ గతంలో నోట్ల కట్ట బ్యాగులు తీసుకెళ్ళాడట. అది కూడా పిఏ కేఎన్ఆర్ ఇస్తే. మరి ఆ నోట్ల కట్టల బ్యాగులు ఎవరికిచ్చాడు? ఆ నోట్ల కట్టల బ్యాగ్‌లో ఎన్నెన్ని కోట్ల రూపాయల సొమ్ముంది? ఆ సొమ్ము ఎక్కడిది? సిట్‌కి ఇవన్నీ ఎలా తెలిసినియి? సిట్‌కి తెలిసినియి అని చెప్పి 'ఆంధ్రజ్యోతి' పత్రికకి ఎలా తెలిసింది? ఇదంతా మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా? తెలియకుండా జరిగిందా? అంటే జగన్ దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా కోట్ల రూపాయల నోట్ల బ్యాగులను తీసుకొని ఎళ్తాడనమాట. అది ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే పెద్ద పెద్దోళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ గూడా కోట్ల రూపాయల నోట్ల బ్యాగులను తీసుకెళ్తా ఉంటారు. ఇది ఇప్పుడు తాజాగా ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం. వాళ్ళెందుకు తీసుకెళ్తారు? వాళ్ళతో ఎందుకు పంపిస్తారు? మరి దీని మీద సిట్ విచారిస్తోంది. ఇప్పుడు నిజంగా కేఎన్ఆర్‌కు సంబంధించి అక్రమ ఆస్తుల విషయంలో గనక నిరూపితమైతే ఖచ్చితంగా కేఎన్ఆర్‌ని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే జగన్ చుట్టూ ఉన్న కోటరీ అని ఏదైతే చెప్తున్నారో, జగన్‌కి దగ్గరగా ఉండే వాళ్ళని ఏ ఒక్కరిని విడిచిపెట్టం. అది పీఏ అవ్వని, ఆఫీస్ బాయ్ అవ్వని, లేదంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే స్వీపర్‌లు గాని, ఇప్పుడు వాళ్ళందరూ భయపడాలి. వాళ్ళందరూ అలర్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ మమ్మల్ని కూడా పిలుస్తారేమో, మమ్మల్ని కూడా విచారిస్తారేమో, గతంలో మేము కూడా బ్యాగులు తీసుకెళ్ళాము అని చెప్తారేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళలో ఉంటారు కదా! వర్కర్స్ ఖచ్చితంగా ఉంటారు. పని మనుషులు ఉండకుండా ఎందుకుంటారు? ఆఫీస్ బాయ్‌ని ఇప్పుడు తీసుకెళ్లారంటే, రేపొద్దున ఇంకెవరిని తీసుకెళ్తారు? మొన్నేమో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి డ్రైవర్‌ని తీసుకెళ్లారు. వీళ్ళ తేట మరి ఒప్పిస్తారు. లేదంటే వీళ్ళు ఒప్పుకునేలా జేస్తారు. వీళ్ళ వాంగ్మూలం ఆధారంగా రేపొద్దున ఎవరి అరెస్ట్‌లుంటాయి అనేది. ఫైనల్‌గా జగన్ అరెస్టే లక్ష్యం అని అందరికీ తెలుసు. కానీ ఏం జరుగుద్ది నిజంగా మనోహర్ ఆఫీస్ బాయ్ మనోహర్ ఎవరైతే ఉన్నారో అతను కోట్ల రూపాయల బ్యాగులు తీసుకెళ్ళి ఎవరికిచ్చారు? ఎవరు ఈయనకిమ్మంటే తీసుకెళ్ళాడు? ఇవన్నీ ఏమన్నా బయటకొస్తాయేమో చూద్దాం.